హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ణిక 126 వ్లాగ్స్. ఈరోజు అయితే మేము ఏమేమి వంటలు చేసామో చూదురు రండి ఫ్రెండ్స్. మొదటిగా నేనైతే అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. నేనైతే నూడిల్స్ చేశాను ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో చెప్పండి, చూసి చెప్పండి. ఇదిగోండి హాట్ వాటర్లో నూడిల్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, వాటర్లో బాగా ఉడికినాయి. హాట్ వాటర్లో తీసి పక్కన పెడుతున్నాను వాటర్లోంచి. తర్వాత ఆనియన్స్, మిర్చి, టమాటా అనేవి నూడిల్స్కి కావాలి. నేను ఎలా చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇలానే చేస్తాను. నూడిల్స్ డ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. నూడిల్స్ అనేవి డ్రై అయిపోయాయి. ఇదిగోండి మిర్చి, ఆనియన్ పెట్టాను. కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో అనేది యాడ్ చేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఎగ్స్ అనేవి యాడ్ చేద్దాం. నేను ఇక్కడైతే 2 ఎగ్స్ అనేవి తీసుకున్నాను. ఈ నూడిల్స్కి ఎగ్స్ అయితే వేసాను ఫ్రెండ్స్. ఇది బాగా ఫ్రై అయిపోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అయింది, ఫ్రై అయినట్టే. ఇప్పుడైతే దీనిలో నూడిల్స్ మసాలా అనేది వేసేద్దాం. నూడిల్స్ మసాలా అనేది వేసేసాను. ఇది ఇంకా బాగా ఫ్రై అయిపోతే ఇంకా నూడిల్స్ వేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి, బాగా బ్రౌన్ కలర్ వరకు వచ్చిందండి. ఇప్పుడైతే మనం నూడిల్స్ వేసేద్దాం. డ్రై చేసి పెట్టుకున్న నూడిల్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం డ్రై అయిపోయాయి. ఇప్పుడు దీన్ని వేసేద్దాం. టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఫ్రెండ్స్? చేస్తే కామెంట్ చేయండి ప్లీజ్. వీడియో చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, బాగా కలుపుతున్నాను. మొత్తం నూడిల్స్కి ఈ మసాలా అనేది బాగా పడితే బాగా టేస్ట్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. కొంతసేపు వరకు అలా ఉడికిద్దాం పొయ్యి మీద. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం బాగానే మిక్స్ అయిపోయాయి. ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇక అయితే ఈరోజు మా అక్క వాళ్ళు మమ్మల్ని భోజనానికి పిలిచారు. అక్కడికి వెళ్దాం. వాళ్ళు ఏమేమి చేశారో చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, వాళ్ళ కిచెన్ అయితే ఇలా ఉంది. మటన్ కర్రీ ఫ్రెండ్స్, మేము వెళ్ళేటప్పటికి వండేశారు. ఇది వచ్చేసి చికెన్ కర్రీ. ఇదిగోండి ఫ్రెండ్స్, చికెన్ కర్రీలో కారం వేస్తున్నారు. ఇదిగోండి కర్రీ కూడా రెడీ చేసేసారండి. అన్ని వంటలు అయిపోయాక లాస్ట్లో వెళ్ళాం మేము. ఇక అయితే ఇప్పుడు బిర్యానీకి ప్రిపరేషన్ జరుగుతుంది. బిర్యానీకి ఫ్రై చేస్తున్నారు ఫ్రెండ్స్ అన్నీ. ఇప్పుడు ఆనియన్స్, మిర్చి, టమోటా, బిర్యానీ సరుకులు బాగా ఫ్రై చేస్తున్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నానబెట్టుకున్న బాస్మతి రైస్ అనేది ఇందులో వేసేస్తారు. ఇందులో బిర్యానీ పౌడర్ కూడా ఇప్పుడు వేసేస్తారు ఫ్రెండ్స్. ఈ హాట్ వాటర్ ఫ్రెండ్స్ కొలుచుకొని అందులో వేసేస్తారంట బిర్యానీ పౌడర్ ఫ్రెండ్స్. ఇదిగోండి వాటర్ ఇస్తారండి.
బిర్యానీ ఉడకడమే రెడీ. ప్లీజ్ అండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయొద్దు. అలాగే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే గారెల పిండి ఆడారు ఫ్రెండ్స్, చూడండి. ఇదిగోండి బాండీ పెట్టుకుని అందులో స్టార్ట్ చేస్తారు ఇంకా గారెలు వేయడం అనేది. అదిగోండి ఫ్రెండ్స్, మన గారెలు అయితే చక్క కాగిపోతున్నాయి, ఫ్రై అయిపోతున్నాయి. చూడడానికి భలే ఉంది కదా ఫ్రెండ్స్. తిన్నాం, టేస్ట్ కూడా సూపర్ ఉంది. ప్లీజ్ అండి చివరి వరకు చూడండి. చేసేసాం, తిప్పేసాం. ఇకైతే మెనూ అనేది మొత్తం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మా అందరికీ భోజనాలు అనేది రెడీ చేసిస్తున్నారు. చికెన్ కర్రీ, గార్లు, స్వీట్, ఆనియన్స్, పెరుగు చట్నీ, మటన్ కర్రీ ఇవన్నీ అయితే ఇలా పెట్టేస్తారు. ఇప్పుడు అందరికీ పెట్టిచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత మేము అయితే అలా కూర్చున్నాం. ఇదేదో నాకు వెరైటీగా మంచిగా కనిపించిందని వీడియో తీసాను ఫ్రెండ్స్. అప్పుడు ఇంకా మేము భోజనం చేసేటప్పటికి టైం వచ్చేసి 3 అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకంతా అయిపోయిన తర్వాత ఇంకా అన్నీ సర్దుకొని ఇంటికి వచ్చేసాం.